చిట్టి తల్లి. రచన సమ్మెట ఉమాదేవి. ఏ కాస్త సవ్వడి వినిపించినా అది అమ్మ అడుగుల సవ్వడే అని ఆశపడుతున్నది చిట్టి తల్లి స్వాతి. తెరలుగా కడుపులో గింగిరా తిరుగుతున్న నొప్పికి ముడుచుకుపోతూ ఓ పక్కకు తిరిగి పడుకున్నది. కన్నుల్లో నీరు వలయాలు తిరుగుతున్నాయి. చిన్నారి స్వాతి నొప్పితో సతమతమవుతున్నది. కాళ్లు సాచి పడుకుంటే నొప్పి మరీ మరీ పెరుగుతున్నది. ముడుచుకుని పడుకుంటే కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తున్నది. చిట్టి తల్లికి ఏమీ తోచుకున్నది. ఇది నెలనెలా చుట్టమల్లే వచ్చి దెయ్యమల్లే తనను పీక్కు తిని సారమంతా లాగేసి నిస్సత్తువగా చేసి వదిలిపెడుతుంది. అబ్బా, ఎంత నొప్పి! ఎలా భరించేది? కడుపులో ఏదో అగ్గి రగులుతున్నట్టు, నిప్పులు దాచుకున్నట్టు, అవి సెగలుగా రేగినట్టు. ఏమిటి బాధ? అమ్మ ఆఫీస్ నుండి త్వరగా వస్తే బాగుండు పదే పదే అనుకుంటున్నది స్వాతి. ఆ తొలి రోజు అంతే. తన కడుపులో శూలాలు గుచ్చినట్టు నొప్పి, తన శరీరంలో తనకే ఆశ్చర్యం కలిగించే పెనుమార్పు. బాల్యానికి తెరవేసి యవ్వనపు పైటవేసి అమ్మమ్మ వాళ్లంతా వేడుక చేస్తుంటే కన్నీళ్లు ఆపుకుంటూ నవ్వింది. తనకంత బాధగా ఉంటే అది వేడుక ఎందుకయిందో అర్థం చెప్పకుండానే కిసుక్కుని నవ్వారు వాళ్లంతా. చిరాకును అదిమిపెడుతూ కొత్త పరిస్థితికి అలవాటు పడుతుంటే అమ్మాయిక పెళ్లిడికొచ్చింది అంటూ వచ్చిన అమ్మలక్కలు ఒకటే నవ్వులు. ఆ కొత్త బట్టలు, వచ్చిన చుట్టాలు, వాళ్ళు తెచ్చిన కానుకలు, ఆ సందట్లో తన బాధ మర్చిపోయింది స్వాతి. కాని మరుసటి నెల నుండే నరకమంటే ఏమిటో అనుభవంలోకి వచ్చింది. ఆనాటి నుండి ఇదే బాధ. అమ్మా, నొప్పి, గట్టిగా ఏడవగలిగితే ఎంత బాగుండు అనుకుంటున్నా చిన్ని స్వాతి కన్నుల్లో నీళ్లు తిరిగాయి. ఏంటమ్మా, మళ్లీ కడుపు నొప్పా? మాలిని వస్తూనే కంగారుగా అడిగింది. బ్యాగ్ అక్కడ పారేసి మాలిని స్వాతి చేయి పట్టుకుని, ఏమైనా తిన్నావా లేదా తల్లి అడిగింది. జింక పిల్లల్లే చెంగున దూకుతూ ఉండే పిల్ల వడిలిపోయిన పూలచెండులా ఉంది. గుండె ద్రవించింది మాలినికి. లేదమ్మా, ఉదయం నుండి నొప్పమ్మా, ఎంత ఏడుపొచ్చిందో. ఇంటికి వెళ్తాను సార్ అని అడుగుతూనే ఉన్నానమ్మా, సార్లు పంపనే లేదు. ఇక మేడమ్స్ అయితే, ఏం ఇంకా చిన్న పిల్లననుకుంటున్నావా? అన్ని ఏర్పాట్లు చేసుకుని రావాలని తెలీదా అని విసుక్కుంటున్నారు. ఏర్పాట్లు వేరు, నిలువనీయని ఈ కడుపు నొప్పి వేరు. ఎట్లా చెబితే వాళ్ళకు అర్థమవుతుందమ్మా? స్వాతి ఏడుస్తూ అడుగుతుంటే మనసును దిగులు కమ్మేసింది. ఇక చాలే వేషాలు, ఇంటికి వెళ్ళడానికి ఎత్తులు వేస్తున్నావు అన్నారమ్మా. ఏడవకుండా ఉండలేక పంటి బిగువున నొప్పి భరిస్తూ అన్నది స్వాతి. మాలినికి నీరసం ముంచుకొచ్చింది. నెలనెలా చిన్ని స్వాతి కాలేజీకి వెళ్లలేని ప్రతిసారి తాను కూడా కాలేజీకి వెళ్లి స్వాతి పరిస్థితి గురించి చెబుతూనే ఉంది. అమ్మాయికి కాస్త ఇబ్బంది ఉన్నది, ఆ సమయంలో తప్పకుండా ఇంటికి పంపండి అని. అలాగే అలాగే అంటారు, కాని పంపరు. పాపం ఉదయం నుండి స్వాతి ఎంత అవస్థపడిందో. తీవ్రంగా గాయపడ్డ పేషెంట్కి కట్టిన బ్యాండేజ్లా ఉన్నది చిట్టి తల్లి స్వాతి వేసుకున్న తెల్లని యూనిఫామ్. ఇప్పుడు తనకు బట్టలు మార్చుకునే ఓపిక కూడా ఉండదని స్పష్టంగా తెలుసు. కాబట్టి దుప్పటి కప్పి, అలా ఏడవకు, నేనొచ్చేశానుగా అమ్మా, ఉండు, నీకు టాబ్లెట్స్ తీసుకొస్తా అంటూ మళ్లీ పర్సు తీసుకుని బయటపడింది. పాపం ఆ మందులు వేసుకున్నా వేసుకోకున్నా ఈ 3-4 రోజులు తన అవస్థ తను పడాల్సిందే అని మాలినికి తెలుసు. స్వాతి ఇలా నెల 4-5 రోజులు కాలేజీకి వెళ్లలేకపోవటం, కాస్త తేరుకున్నాక కాలేజీలో ఏమంటారో అని భయపడిన ప్రతిసారి మాలిని స్వాతి వెంట కాలేజీకి వెళ్లి, మా పాప ఆరోగ్యం బాగుండలేదు, నెలకి 3-4 రోజులు చాలా ఇబ్బంది పడుతుంటుంది, దయచేసి తననెవరూ ఏమీ అనకండి అని మరీ మరీ వివరించి వస్తుంటుంది. అమ్మా, నువ్వు చెప్పినప్పుడు అలాగే అంటారు. ఆ తర్వాతి పీరియడ్లో వచ్చిన మేడం 2-3 పీరియడ్లు నిలబెడుతున్నది. నేను కాలేజీకి వెళ్తున్నది చదువుకోవడానికి కాదమ్మా, కేవలం పనిష్మెంట్స్ తీసుకోవడానికే వెళ్తున్నట్టుంది అని స్వాతి వాపోయింది. ఆ కాలేజ్ కరెస్పాండెంట్, చూడమ్మా, మీరు మీ అమ్మాయిని మరీ గారాబం చేసి పాటు చేస్తున్నారు. ఈ లోకంలో ఎవరికీ రాని పరిస్థితి మీ అమ్మాయికే వచ్చినట్టు అతి చేయకండి, అలవాటు పడనీయండి అంటాడు. ఆయన అన్నది నిజమే. లోకంలో అందరు ఆడపిల్లలకు వచ్చిన పరిస్థితే స్వాతిది కూడాను. అందరికీ వచ్చే పరిస్థితే నీకు వచ్చింది, నువ్వు కాస్త అలవాటు పడమ్మా అని
బ్యాగ్లో నాప్కిన్స్ పెట్టి పంపిస్తే ఆ బాధ మంత్రమేసినట్టు మానిపోతుందా? కొందరికి ఒక్కో నెలలో 6-7 రోజులు కూడా పీల్చి పిప్పి చేసి వదిలిపెడుతుంది. అసలు అందరి ఆరోగ్యం ఒకలా ఉండదు కదా. వాళ్లకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకోవడానికి సుముఖంగా లేరు. స్వాతికి మందులు వేసి వేడి నీళ్లతో స్నానం చేయమని చెప్పింది మాలిని. పాలు కాచిచ్చి మెత్తగా పక్కలు పరిచి పడుకోబెట్టింది. చిట్టితల్లి పక్కన తాను పడుకున్నది. అమ్మా, కొందరమ్మలు ఇలా మెచ్యూర్ అవడం అంటే ఏమిటో ముందే చెప్పరమ్మా. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు భవ్య బడిలో మొదటిసారి తనకట్లా అయ్యేసరికి ఎంత భయపడిందో. ఎవ్వరు చెప్పినా వినకుండా ఏడ్చి ఏడ్చి జ్వరం కూడా తెచ్చుకుందమ్మా. ఇక మా ఫ్రెండ్స్ మంగ, రోజీలు తమకు ఎప్పుడు పీరియడ్ వస్తుందో వాళ్ళకే తెలీదు. వాళ్ళ నెలసరి లెక్క వాళ్ళకే తెలీదు. చాలాసార్లు నేను, నా ఫ్రెండ్ సబిత మేం బ్యాగ్లో మా కోసం దాచుకున్న ప్యాడ్స్ వాళ్ళకిస్తుంటాం. అమ్మా, నాకు నెల నెల ఈ నొప్పి తగ్గితే నేనింకా బాగా చదువుకుంటానమ్మా. ఇలా కబుర్లు చెప్తూ చెప్తూ పడుకున్నది స్వాతి. మాలతికి తన కొలీగ్ యామిని గుర్తుకొచ్చింది. ఆమెది ఇదే సమస్య. నెల నెల ఆ 3-4 రోజుల సమయంలో రోజల్లా కాలేజీలో నిల్చోలేక లాస్ ఆఫ్ పేకే సెలవు పెట్టేస్తుంటుంది. ఇలా నెల నెల 3 రోజులు సెలవంటే ఎలా అంటూ కాలేజీ ప్రిన్సిపల్ యామిని పైన మొహమాటం లేకుండా అరుస్తుంటాడు. ఒకప్పుడు ఉపాధ్యాయులంటే అందరికీ ఎంతో గౌరవం ఉండేది. టీచర్స్ ని కుర్చీలో కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళు ఎదురుగుండా నిలబడి మాట్లాడేవాళ్లు. ఇప్పుడో క్లాసులో పంతుళ్లు కూర్చోకూడదు. నిజమే, పాఠం చెప్పేటప్పుడు కూర్చోకూడదు. కానీ నోట్స్ చెప్పేటప్పుడో, హాజరు తీసుకుంటున్నప్పుడో, నోట్సులు దిద్దుతున్నప్పుడో, ఏదైనా అవసరం వచ్చినప్పుడో కూర్చోవచ్చు కదా. మేనేజ్మెంట్ వాళ్లతో ప్రతిసారి మాకివాళ ఋతు సమస్య ఉన్నది నోరు తెచ్చి చెప్పుకోలేరు కదా. జైలర్ ఖైదీలతో వ్యవహరించినట్టు అధ్యాపకులతో యాజమాన్యం ప్రవర్తిస్తుంటారు. క్లాసుల చుట్టూ కాపలా కాస్తూ పోలీస్ డాగ్స్ తిరిగినట్టు తిరుగుతుంటారు. ఆ 3 రోజులు కడుపులో బాధ, తలనొప్పి, నీరసం, అసహనం అన్నీ అంచుకుని ఎలా గడుపుతారో ఉపాధ్యాయునులకు, అధ్యాపకులకు పెద్ద పరీక్ష. మిగతా ఉద్యోగుల్లో మాత్రం తక్కువ. ఈ బాధను పైకి చెప్పలేరు, దాచుకోలేరు. ఓపికున్నా లేకున్నా నిల్చుని, వంగుని, అటూ ఇటూ తిరుగుతూ ఉద్యోగాలు చేసేవారి పరిస్థితి ఎంత దారుణం. ఇక బట్టల షాపుల్లో, ఫ్యాన్సీ షాపుల్లో సేల్స్ గర్ల్స్ అస్సలు కూర్చోకూడదు. కస్టమర్స్ ఉన్నా లేకున్నా కాసేపు కూడా కూర్చునేందుకు కుర్చీలుండవు. గంటల కొద్దీ నిల్చుని ఇల్లు చేరుకున్నాక ఇంటి పని, వంట పని ఎలాగూ తప్పదు. ఇక కడుపుతో ఉన్నవారి పరిస్థితినైతే ఎవరూ పట్టించుకోవడమే లేదు. ఇక పీరియడ్స్ తో బాధపడేవారి సమస్యలు పట్టించుకునేదెవరు? ఇక ఇళ్లల్లో ఆడపనులు, మగ పనులు విడగొట్టబడ్డాయి. పీరియడ్ రాని, కడుపు నొప్పి రాని, అలసట కలగని, మనసు బాధపడని, వంట పని, బట్టలు ఉతకటం, ఇల్లు సర్దడం, ఇలా అన్ని పనులు ఆడవాళ్లే చెయ్యాలి. తిండి తింటున్న ప్రతివారు తమ చేయగలిగిన పనులన్నీ చెయ్యాలి కదా. గతంలోనే నయం, పెద్దవాళ్లు హాయిగా ఇలా నెల నెలా ఆడవాళ్లని ఓ పక్క కూర్చోబెట్టేవారు. అంటూ సొంటూ అంటూ చాదస్తంగా ప్రవర్తించేవాళ్లని మన పెద్దవాళ్ళని కొట్టిపారేస్తాం గాని ఆనాటి రోజుల్లోనే ఆడవాళ్ల పరిస్థితి కొంత నయమేనేమో. ఆ 3-4 రోజులన్నా కాస్త విశ్రాంతి దొరికేది అనుకున్నది మాలిని. చిట్టి తల్లి, కడుపు నొప్పి తగ్గిందా అమ్మా? లేదమ్మా, ఇంకా వస్తూనే ఉంది. ఇవాళ 2వ రోజు కదా, నొప్పి ఇంకా ఉధృతంగా ఉంది. ధారాపాతంగా బ్లీడింగ్ అయిపోతుందమ్మా. అమ్మా, నాకు ఏమాత్రం ఓపికున్నా కాలేజీకి వెళ్లేదాన్నమ్మా. నెల నెలా నేను ఇలా కాలేజీ మానుతూ చదువులో వెనకబడిపోతున్నానమ్మా. బాధతో తల ఉంచుకుని చెప్పింది. అయ్యయ్యో, నువ్వలా దిగులు పడిపోకు. ఏం చేస్తాను చెప్పు. నేనేమీ మార్కుల గురించి నీపై ఒత్తిడి తేవడం లేదు కదా. కాకపోతే నాకు సెలవులు లేక నీ దగ్గర కూర్చోలేకపోతున్నాను. నువ్వే జాగ్రత్తగా మందులు వేసుకుంటూ తెచ్చిన పండ్లు తిని ఇంట్లోనే పడుకొని విశ్రాంతి తీసుకోవాలి. అర్థమైందా? అమ్మమ్మ అయితే ఈ నొప్పిని పురిటి నొప్పులతో సమానమే తల్లి, అది అనుభవించేవారికే తెలుసు. ఏ దేశంలో ఆడవాళ్లకైనా ఈ బాధ తప్పదు. అందుకే ఆడదానిగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడమే మేలు అనే సామెత పుట్టిందని బాధపడేది. నీ చదువు గురించి నేను ఒత్తిడి చేయనని నీకు బాగా తెలుసుగా చిట్టి తల్లి. నువ్వు బాగా తిని బోలెడంత ఓపిక తెచ్చుకోవాలి, సరేనా అని చెప్పి పడుకోబెట్టింది. కాని ఆమె మనసులో ఆలోచనల సెలరేగుతున్నది.
నడుము నొప్పి, కడుపు నొప్పి, కాళ్ల మధ్య తడి, మాటిమాటికి ప్యాడ్స్ మార్చుకోవాల్సి వచ్చినప్పుడు కాలేజీలో ఎంత అవస్థ పడుతుందో చిట్టి తల్లి చెప్తున్నప్పుడల్లా కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి మాలినికి. డాక్టర్తో, ఎందుకు మా ఆడవాళ్ళకి ఈ బాధలు? నెల నెలా ఈ బాధలు లేకుండా మందులు ఉండవా అని చిన్నప్పుడు మాలిని అడిగేది. మీకు ఈ బాధలు లేకుంటే మాకు పుట్టుకే ఉండదమ్మా అనేవాడు. అది గుర్తుకొచ్చింది. ఈ మధ్య ఒక రోజున మాలిని చుట్టాల ఇంటికి వెళ్ళింది. అక్కడ టీవీలో ఆడపిల్లల ఋతు సమస్యలు అనే కార్యక్రమం వస్తుంది. ఒక అమ్మాయి తన సమస్య చెప్పుకుంటున్నది. అక్కడ అందరితో పాటు కూర్చుని అది వింటున్న ఆ అబ్బాయి, ఎందుకు బాధ? ఆ సమయంలో ఫలానా కంపెనీ వారి ప్యాడ్స్ వాడితే సరి అన్నాడు చాలా తేలిగ్గా. ఈ యాడ్స్ ఎంత అపోహలను పెంచుతున్నాయి. ఆ యాడ్లో ప్యాడ్స్ వాడుతున్న పిల్ల సంతోషంగా బ్యాట్ పట్టుకుని ఆడుతుంటుంది. మరో పిల్ల పరుగులు పెడుతుంది. అది చూసి అందరూ అదేదో మందో మంత్రమో, ఆ ప్యాడ్ వాడగానే ఉత్సాహం పెళ్ళుబుకుతుందేమో అనుకుంటున్నారు. ఈ అబ్బాయి మాటలను బట్టి ఆ ప్యాడ్ వాడడం వల్ల ఆ సమయంలో ఉన్న బాధలన్నీ పోతున్నాయని అనుకుంటున్నారని అర్థమైంది మాలినికి. ఇక భవిష్యత్తులో వీళ్ళ ఇంట్లో అక్కచెల్లెల పరిస్థితిని, చేసుకున్న భార్య ఆరోగ్య పరిస్థితిని ఎలా అర్థం చేసుకుంటారు? ఆ అబ్బాయికి ఎలా సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. పైకి పువ్వుల్లా సుకుమారంలా కనిపిస్తున్న ఆడవాళ్లు కడుపులో అగ్నిని మోస్తున్నట్టు ఎంత బాధలను అంచుకుంటున్నారో, నెల నెలా ఎంత యాతనను భరిస్తున్నారో అర్థం చేసుకునేదెవరు? ఇప్పటి వరకు ఆ నొప్పికి సరైన మందులు కనిపెట్టలేదు. ఇప్పుడు మారుతున్న కాలంలో తినే ఆహారంలో వచ్చిన మార్పుల వల్లో దేనివల్లో కాని చిన్న వయసులోనే వ్యక్తురాలైపోతూ చిట్టి తల్లులు వడలిపోతున్నారు. వారికి ఆదరణ కావాలని, సరైన పోషణ, మంచి వైద్యం అందాలని, విశ్రాంతి కావాలని, మన చిట్టి తల్లులు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావించేదెవరు? ఎవరో కాదు, తల్లిగా తానే ముందు ఈ నిశ్శబ్దాన్ని చీల్చాలని, గలం విప్పాలని అనుకున్నది మాలిని. ఆ 4 రోజులు గడిచాక మాలిని స్నేహితురాలు యామినిని వెంటబెట్టుకుని చిట్టి తల్లి స్వాతి చదువుతున్న కాలేజీకి వెళ్ళింది. స్టాఫ్ రూమ్ లో స్టాఫ్తో, ఒక్కసారి మా మాట వినండి. అందరి ఆరోగ్యాలు ఒకలా ఉండవు. నెల నెల ఆడవాళ్లలో కొందరికి తట్టుకోలేని కడుపు నొప్పి, నడుము నొప్పి వస్తుంటుంది. అధిక స్రావం అవుతుంది. కొందరికి 3 రోజుల్లో ముగిసిపోయే ఈ యాతన కొందరికి 7-8 రోజుల వరకు ఉంటుంది. మా చిట్టి తల్లి స్వాతిది కూడా ఇదే సమస్య. ఇలా విషయం మీకు బయటికి చెప్తే తప్ప అర్థం కాదు. ఇలాంటి వారి విషయం ప్రత్యేక సమస్యగా భావించండి. మా పాపకి తనకు కావలసిన వైద్యం నేను చేయిస్తాను. మీరు తనను అడిగినప్పుడల్లా బాత్రూంకి పంపండి. కాలేజీ వాళ్ళు ఆడపిల్లలకు ప్యాడ్స్, నాప్కిన్స్ ఏర్పాటు చేసినా, వాటిని డిస్పోజ్ చేసే మిషన్లు ఏర్పాటు చేసినా అవన్నీ వారి సౌకర్యం కోసమే కాని అవేవి వారి నొప్పి నరికట్టే మందులు కావు. ఆ సమయంలో తెల్లని యూనిఫామ్ వేసుకోలేరని అర్థం చేసుకోండి. ఇక్కడ కూర్చోలేకపోతే ఇంటికి పంపండి. ఒక 2-3 రోజులు కాలేజీకి రాలేకపోతే ఆ ఆడపిల్లల పరిస్థితిని అర్థం చేసుకోండి. తిరిగి వచ్చాక కాలేజీకి రానందుకు పనిష్మెంట్స్ ఇవ్వకండి. వీలైతే నొప్పి తట్టుకోలేని ఆడపిల్లల కోసం రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయండి. నాప్కిన్స్ మార్చుకోవడానికి వాష్రూమ్, అత్యవసర మందులు ఏర్పాటు చేయండి. అంతేకాని అవమానపరచకండి. తమ ఆరోగ్యం కాపాడుకోవడం బాలికల, మహిళల హక్కు. వందలాది మంది ఆడపిల్లలు చదువుతున్న కాలేజీలో ఆడపిల్లల ఆరోగ్య రక్షణకు సహకరించడం మీ ధర్మం. మా ఆడపిల్లలను మేమే రక్షించుకునే షీటీంగా మారి మా గలం ఇవాళ విప్పాల్సి వచ్చింది. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకుంటారని, తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. యామిని, ఇక పద. మనం పనిచేసే చోట కూడా మన గలాన్ని వినిపించాలి.